కాదేది మోసానికి అనర్హం అన్నట్టు అయిపోయిందండి పరిస్థితి. కాదేది కవితకి అనర్హం అని చెప్పి మహాకవి అంటే వీళ్ళు మోసం చేసే విషయంలో అది ఇది లేదు. చార్ధామ్ అండి ఈ మధ్య బాగా పాపులర్ అయింది. మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా బాగా వెళుతున్నారు. కానీ అక్కడ కూడా వీళ్ళని బోల్తా కొట్టిచ్చేస్తున్నారు, బురిడి కొట్టిచ్చేస్తున్నారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉంటారని చెప్తున్నాను. ఈరోజే ఒక కంప్లైంట్ వచ్చిందండి. శ్రీకాకుళం నుంచి ఒక టీం పాపం చార్ధామ్ వెళ్ళారు, గంగోత్రి వెళ్ళారు, అక్కడి నుంచి గుప్తకాశీ వెళ్ళారు, అక్కడి నుంచి చార్ధామ్ వెళ్ళాలి కదా, కేదార్నాథ్ ధామ్ అక్కడికి వెళ్ళాలంటే అందరికీ కష్టం కదండి. హెలికాప్టర్ పాపం సరదా ఉంటుంది కొంతమందికి, వెళ్ళలేని పరిస్థితి కొంతమందికి. ముందే ఇక్కడైతే మాట్లాడుకున్నారు ఏజెంటు, వీడేమో అక్కడికి వెళ్ళాక ప్లేట్ ఫిరాయించాడు. సరే ఇంకొకటి ఎవడో తగిలాడు అక్కడ, మనిషికి 30,000 చొప్పున వేస్తే పొద్దున్నే హెలికాప్టర్ సర్వీస్ ఉంటుందని చెప్పారు. వీళ్ళు కూడా 30,000 వేశారు. అది కూడా రకరకాల అకౌంట్లకి ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కడు ఒక్కో అకౌంట్కి ఫోన్పే చేశారు. హెలికాప్టర్ లేదు, ఏమీ లేదు. ఏంటి విషయం అంటే మోసపోయారండి, అంతే. ఇంకా చెప్పేది ఏముంది అంటే, రోజు మనకి రకరకాల కాల్స్ వస్తున్నాయి, రకరకాల మెసేజ్లు, లింకులు. ఇక ఆ పెట్టుబడి పెట్టండి, ఈ పెట్టుబడి, స్టాక్ మార్కెట్, బిట్ కాయిన్ చాలా వస్తున్నాయి కదా. ఆ బ్యాచ్ ఇక్కడ కూడా తయారయ్యారు అన్నట్టు. ఎక్కడైతే మన అవసరమో, ఎక్కడైతే మన బలహీనత ఉందో, ఎక్కడైతే మనం మోసపోవడానికి ఎక్కువ అవకాశం ఉందో అక్కడే వేసేస్తున్నారు అన్నట్టు. ఇది కూడా అంతే. ఏం చేయాలి అంటారా? ఏం చేస్తాం? మోసపోతే మాత్రం ఇమ్మీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే సిపి గ్రామ్స్ అని చెప్పి ఒక పోర్టల్ ఉంటుంది, కొట్టండి. అంటే మోడీ గారు ఓపెన్ చేసింది, ప్రధానమంత్రి గారు డైరెక్ట్గా వాళ్ళకే వెళుతుంది. వాళ్ళు అక్కడికి పంపించి న్యాయం చేయడానికి ట్రై చేస్తారు. వీటన్నిటికంటే ముఖ్యంగా హెలియాత్ర అని చెప్పి ఒకటి ఉందండి. heliatra.irctc.in అని ఒక పోర్టల్ ఉంది. అంటే ఐఆర్సిటీసీ వాళ్ళు జస్ట్ ట్రైన్ టికెట్స్ ఇవే కాదు, ఈ హెలికాప్టర్ సర్వీస్ కూడా ఇస్తున్నారు. ఆ పోర్టల్లోకి వెళ్ళిపోయి చక్కగా మొబైల్ ఓపెన్ చేసినా సరిపోతుంది కదా, అందులో బుక్ చేసుకోండి. అప్పుడు ఏ మోసం ఉండదు, ఏ మాయా ఉండదు. వాడు వీడు ఇస్తున్నాడు కదా అని చెప్పి, కాస్త చీప్గా వస్తున్నాయి కదా అని చెప్పి, కంఫర్ట్గా ఉందని చెప్పి, ఇలాంటివి అంటే దేశం అంటే భాష రాని ప్రాంతానికి వెళ్ళి, తెలియని ప్రాంతానికి వెళ్ళి అక్కడ మోసపోవద్దని చెప్పడం నా ఉద్దేశం. సో మరి వీళ్ళకి జరిగింది మనకు జరగదు అనేమీ లేదు కదా. ఒక చార్ధామే కాదండి, చాలామంది రకంగా మోసపోతున్నారు. అటు కాశీయాత్ర కానీ ఇంకో చోటకి, దేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదా, వెళుతున్నప్పుడు ఇలాగే మోసపోతున్నారు చాలామంది. నా సలహా ఏంటంటే, బాగా తెలిసిన ట్రావెల్ ఏజెంట్తో అయినా వెళ్ళండి. లేదు అంటే అక్కడున్న గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, ఐఆర్సిటీసీ లాంటివో, లేకపోతే ఆ స్టేట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం వాడుకోండి. ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి కంటెంటే షేర్ చేసుకుందాం. మన వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.